చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ధవళేశ్వరం ఆనకట్ట సృష్టికర్త సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ అడిసిమిల్లి శ్రీనివాసరావుని అడిగి సర్ ఆర్థర్ కాటన్ రాష్ట్రానికి చేసిన సేవలు, ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రజలకు చేసిన సేవలు, ఆయన మూలంగా జరిగిన లబ్ధి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన గురించి మీ విశ్లేషణ. ఇప్పుడు కాటన్ దొర గారు, ఇప్పుడు అందరూ చెప్పుకునేదంటే చరిత్రలో చదువుకున్నదే. కాటన్ దొర గారు ముఖ్య అధికారిగా అప్పుడు గోదావరి నది రాజమండ్రి దగ్గర విశాలంగా ఉంటుందండి. మిగతా చోట్ల సన్నగానే ఉంటుంది, నది పెద్ద విశాలంగా ఉంటుంది. రాజమండ్రి దగ్గరే బాగా విశాలంగా ఉంటుంది, 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అక్కడ మీకు శబరి నది కూడా వచ్చి కలుస్తుంది. ఇంకా అనేక ఉపనదులు ఉన్నాయి గోదావరికి, కానీ రాజమండ్రి దగ్గరికి వచ్చి తర్వాత నెక్స్ట్ సముద్రంలో కలిసిపోద్ది, బంగాళాఖాతంలో. అయితే ఎప్పటికప్పుడు ఈ నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతూ ఉండేది. ఎప్పుడన్నా వరదలు వచ్చేస్తే మొత్తం కొట్టుకుపోయేది, లేదా నీరు నిల్వ ఉండటం జరిగేది కాదు. వర్షాలు పడితే పంటలో, లేదంటే కాలువలు కానీ గెలవలు కానీ ఏముండేవి కాదు. ప్రజలందరూ కూడా కరువు ఎత్తిపోయి ఉండేది. వాన ఆధారం అంటే ఎలా ఉంటుందండి. అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ముందు చూపుతోటి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంటే, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రైతుల దగ్గర పన్ను తీసుకోవచ్చు, వాళ్ళకి సంపద సృష్టించడమే అని చెప్పాడు ఆయన కూడా. అప్పుడు అలాగే ఆ భూములన్నీ ఇన్ని లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది అని ఆలోచన కొంచెం ముందు చూపుతోటి, మంచి హృదయంతో ఆయన ఆనకట్ట నిర్మించాడండి. అక్కడ బ్రిటిష్ వాళ్ళు అంత డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకోరు, కానీ ఆయన ఒప్పించాడు అందరి చేత. అక్కడ చుట్టుపక్కల రైతులు సాయం వీరన్న అని ఉన్నాడు ఆయన ఈయన వీళ్ళందరూ కూడా. అసలు యాక్చువల్గా కాటన్ దొర గారితో పాటు వీరన్న ఆయన కూడా దీనికి పూర్తిగా ఆ కొండలో గుట్టలో అన్నీ తిరిగి ఎక్కడ దీని మొత్తం అన్ని దాన్ని ఏంటంటారో అనుకూలమైన ప్రదేశం కోసం, అనుకూలమైన ప్రదేశం ఇక్కడ ఇదని తెలుసు ధవళేశ్వరం దగ్గర. కానీ నది తీరం పొడవునా ప్రయాణం చేసి అలా ఏంటి పరిస్థితిని పరిశీలించి ఎంత ఆయకట్టు దీనికి లభిస్తుంది అని చూసుకున్నారు. అప్పుడు అది నిర్మించిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ వాతావరణం మారిపోయిందండి. ఎందుకంటే గోదావరి నీరు చివరకు వచ్చి నాసిక్లో పుట్టిన ఇక్కడ చివరకు వచ్చేటప్పటికి వృధాగా సముద్రంలో కలిసిపోకుండా నిల్వ ఉంచడానికి ఆపుకోవడానికి అవకాశం దొరికింది. దాని కాలువల ద్వారా డెల్టా, సెంట్రల్ డెల్టా 2 ప్రాంతాలు, ఈస్ట్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో డెల్టా ఉంటుంది, సెంట్రల్ డెల్టా అంటారు. అంటే డెల్టాలో 2 పంటలు పండుతాయి, సెంట్రల్ డెల్టాలో 3 పంటలు పండుతాయి. మాది మెట్ట ప్రాంతం, మా దేనికి మరి ఏజెన్సీని ఆనుకొని ఉంటుంది మాది భూగర్భ జలాలు తప్ప మాకు చెరువులు, భూగర్భ జలాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ తొర్రిగడ్డ స్కీములు ఇలాంటివన్నీ పురుషోత్తపట్నం ఇవన్నీ పెట్టారు కదా. దానివల్ల ఏంటంటే చెరువుల్లోకి నీళ్ళు వదలొచ్చు, గోదావరి నీరుని చెరువుల్లోకి వదులుతారు. ఒకవేళ ఎప్పుడైనా వర్షాలు ఎప్పుడైనా పడలేదనుకోండి, ఆ సిస్టమ్ ఉంది, ఆ చెరువులన్నీ నింపుకుంటూ పోతారు. ఆ నీరు వదిలేరంటే చెరువులన్నీ నిండిపోతూ ఉంటాయి. అది టీడీపీ హయాంలో దాన్ని ప్లాన్ చేశారు. అది కూడా మేలే. ఒక సంవత్సరం కరువు వచ్చిందనుకోండి, వర్షాలు పడక ఆ చెరువులు నింపితే ఆటోమేటిక్గా చెరువు కింద ఆయకట్టు అని పండుతాయి. చెరువుల్లో ఎప్పుడైతే నీళ్లు ఉన్నాయో భూగర్భ జలాలు బోర్ ద్వారా పండించుకునే వాళ్ళు కూడా నీళ్ళు వస్తాయి. ఇది వాళ్ళ ఆలోచన. అయితే ఈ కాటన్ దొర గారు వల్ల ఏమైందంటే, సగం తినక పంటలు పండక ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో తింటానికి ఉంటుంది, కానీ అందులో పనిచేసి రైతు కూలీలకి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండి కూడు దొరకని పరిస్థితులు ఉండేవారు. కరువు వస్తే లేదా వర్షాలని సక్రమంగా గడితే పండేది, అది లాటరీ. అలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్గా 3 పంటలు 2 పంటలు పండేలాగా ఆయన, అది ఇవాళకి కూడా ఆయన దేవుళ్ళలో కొలుస్తారు. మీకు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఆయన పెద్ద విగ్రహం ఉంటుంది. అలాగే గోదావరి కోనసీమ జిల్లాలో కూడా ఆయన విగ్రహాలు ఉంటాయి. దేవుళ్ళలో కొలుస్తారంటే గ్రాటిట్యూడ్ ప్రజలు. అంటే ప్రజలు ఎవరన్నా ఏదైనా మేలు చేస్తే వాళ్ళు మర్చిపోరు. తరాలు మారినా 100 సంవత్సరాలు గడిచినా ఎవరు మర్చిపోరంటే ఇది ఒక నిదర్శనం. ఎంతమంది బ్రిటిషర్లను తిట్టినా ఆయన ఒక్కడికి మాత్రం పూజలు చేస్తారు ఇవాళ. ఇప్పుడు బ్రిటిష్ అధికారుల్లో కూడా మన జీవన విధానంలో ఇంకిపోయి మనలాగే ఆలోచించేవారు వాళ్ళు. అంటే ఇప్పుడు అధికారులు మాత్రం మన మీద ఎక్కి దిగేట్లేదు ఎట్టి. ఇప్పుడు కలెక్టర్లో, ఎస్పీలు, లేకపోతే డిఐజీలు మన మీద నెత్తి మీద ఎక్కి దిగేసి వాళ్ళు త్వరలో ఫీల్ అవ్వట్లేదా? అప్పుడు వాళ్ళు అలాగే ఫీల్ అయ్యేవారు. అంటే వాళ్ళు ఇంకో దేశము మనం పరిపాలిస్తుందన్న ఆ గిల్టీ ఫీలింగ్ లోపల ఉండేది మనకంతే. స్వేచ్ఛ లేదన్న భావన. అప్పటికప్పటికే పెద్ద తేడా ఉంది అది. అంటే ఎలాగంటే మనం ఇంకో రంగం ఆడతారు, కానీ
బ్రిటిష్ వాళ్ళు మన సంపద దోచుకెళ్ళిపోయినా మనకి ఎంతో కొంత మేలు చేసిపోయారండి. అది మాత్రం నిజం. ఎందుకంటే రోడ్లు వేయించారు, సరే వాళ్ళు డబ్బు పట్టుకుపోవడం అన్నారు. రైల్వే వేయించారు, వాళ్ళు నిర్మించినట్టు ఇప్పుడు ఎవడో నిర్మించలేదు. అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేకుండా, ఇంత టెక్నాలజీ లేకున్నప్పుడు కూడా చాలా పటిష్టంగా నిర్మించారు. దాన్ని మెచ్చుకుని తీరాలి. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. ఇకైతే గోదావరి పట్ల ఏంటంటే ఎవరికైనా సరే ఒక రకమైన ప్రీతి, ప్రేమ, ఆరాధన ఉంటుంది. అందుకని ఇంత వచ్చి ప్రకాశం బ్యారేజ్ గురించి కట్టారు, అలా బోళం చోట్ల బ్యారేజీలు కట్టారు. దాని గురించి ఎలా చెప్పుకోరు. గోదావరి బ్యారేజ్ గురించి, గోదావరి ఒక అందగత్తె. గోదావరి ఆ సౌందర్యాన్ని మీరు ఎలాంటి భావుకుడైనా సరే, ఎంత భావుకత్వంలో మునిగి తేలిపోయి గోదావరి గురించి కవిత్వం చెప్పిన, కథలు రాసిన, పాటలు రాసిన ఆ తనివి తీరదండి. ఎందుకంటే నేను మా అమ్మమ్మ గారు ఊరు పామర్రు, పక్కనే కోటిపల్లి మా నాన్నగారు అమ్మమ్మ గారు ఊరు. అక్కడికి వెళ్ళేవాళ్ళం అనుకోండి. కోటిపల్లి దగ్గర మలవరం అని ఆ ఏటుకట్టు ఉంటుంది. ఓ పక్కన గోదావరి, ఓ పక్కన పంట కాలువ. ఇదే ఆర్థర్ కాటన్ గారు ఈ కాలువే ఓ పంట కాలువ ఉంటుంది. ఆ కాలువలో దిగి స్నానాలు చేసేవాళ్ళు. లేదంటే ఏటుకొట్టు దిగేసి గోదావరి ఒడ్డుకు పోయి వాళ్ళు ఇసుకలో ఆడుకునేవాళ్ళు, ఫైటింగ్ ఆట కట్ట ఆడుకునేవాళ్ళు. ఇసుక మీద జల్లేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇసుక అంటే ఎంత ప్రియమైపోయింది, కానీ అప్పుడు ఇసుక జల్లేసుకునేవాళ్ళు పొలం అంటే ఏంటండి. అక్కడ ఒండ్రి మట్టి ఉండేది. ఆ ఒండ్రి మట్టి తెచ్చుకుని వాటితో బొమ్మలే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు క్లే బొమ్మలని పిల్లలకి ఇస్తున్నారు చూడండి, అలాంటిది ఆ ఒండ్రి మట్టి ఎంత తెచ్చుకునేవాళ్ళు. బండి బొమ్మలు, తిరగలు, వంట సామాన్లు అని మా ఇష్టం వచ్చిన బొమ్మ క్రియేటివిటీ ఇప్పుడు ఎద్దు బొమ్మలు అవి చేసుకునేవాళ్ళు. టైర్ బోల్డ్ రకరకాలు చేసుకునేవాళ్ళు. బొంగరాలు చిన్నది ఇలాగ రౌండ్ చేసి అగ్గిపుల్ల గుచ్చి దాన్ని తిప్పివాళ్ళు బొంగరం కింద. ఇలాగా గోదావరితో అనుబంధం ఉన్నవాడు ప్రతి ఒడికి కూడా. అంటే అప్పటికి మనకు తెలియదు ఆ సౌందర్యం గురించి, ఈ ఆటలు పాటలు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత గోదావరిని ఆరాధించడం మొదలెట్టిన తర్వాత, ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఏమవుద్దంటే, ఒక వెన్నెల రోజున గోదావరిని చూస్తే మీకు కవి భావన ఉంటుంది. వెన్నెలలో గోదావరి అందం అన్నది. అవన్నీ యాప్ట్ ఏంటండి. వెండి పిండి కింద కొట్టి దాన్ని ఆరబెట్టినట్టు ఉంటుందండి గోదావరి. మీరు వెన్నెల్లో చూస్తే ఇప్పుడు మనం బియ్యం పిండి కొట్టి ఆరబెడతాం డాబా మీద, తెల్లగా ఉంటుందా? అలాగే మన వెండి ఉంటుంది కదా, ఆ వెండిని శోభరంగా పిండి కింద కొట్టేసి అది తీసుకెళ్ళి అలాగ ఆరబెట్టారనుకో, ఎలాగ ఉంటుందో అలా మిలమల మెరుస్తూ ఉంటుంది గోదావరి. మీకు మన గోదావరి ఒడ్డుకి వెళ్తున్నప్పుడు అవి ఉంటాయి, దుబ్బుగడ్డి అంటారు. అవి అలా ఊగిసలాడుతూ ఉంటాయి. పిల్ల తెమ్మెల సన్నగా లేస్తూ ఉంటుంది. అవి మెల్లగా ఒరుసుకుంటూ కితకతలు పెడతా ఉంటుంది. అక్కడికి వెళ్ళేప్పటికీ గోదావరి ఒడ్డుని కూర్చున్నాం, కాళ్ళు అలా పాడేసి అందులో ఆ అలలు వచ్చి తాగుతూ ఉంటుంటే గిలిగింతలు పెడతా ఒక రకమైన అనుభూతి అండి. అలాగే గోదావరి గట్టు మీద వ్యాహాళికి వెళ్ళినా, చెట్టు కింద కూర్చున్నా, ఒక్కొక్కళ్ళదే గోదావరి తీరంలో ఉన్న ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అనుభూతి ఉంటుంది ఏంటండి. అక్కడ పడవల్లో ప్రయాణం చేసిన వాళ్ళకి కానీ, ఆ గోదావరిని ఆ బ్రిడ్జిల మీద చూసినా ఒక రకమైన, నేను ట్రైన్ మీద వెళ్ళినా, బస్సు మీద వెళ్ళినా, లేకపోతే గోదావరికి రోడ్డు వెళ్ళినప్పుడు ఆ గోదావరిని చూడగానే నాకు ఒక రకమైన ఫీలింగ్, మన ఇంట్లోకి వచ్చేసాం రా బాబు అనుకుంటాను నేను. అలా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు గోదావరి వచ్చేది అంటే వరదలు వచ్చేసేది అనుకోండి, మా కాలేజీ సెలవు ఇచ్చేవారు. ఎందుకంటే గోదావరి ఉండేది, ఏకేజీ కాలేజీలో ఉండేది. ఆ గోదావరి వరుసుకుండి గోదావరి వచ్చేస్తా వాడియాలి, సెలవు వచ్చేద్దాం అనుకుని సినిమా పోయివ్వండి మాకు ఇష్టం సినిమాకి ఏంటండి. అలాగా ఆ గోదావరితో ఒక అనుబంధం ఉంటుంది మాకు. ఆ గోదావరితో ఇంకో అనుబంధం ఏంటంటే, మాకు తూర్పుగోదావరి జిల్లా రాయమండ్రి ఏటిపట్టి అని ఉంటుంది. సీతనారం మండలంలో అక్కడ లంక ఉండేది. దాదాపు మా తాతయ్య గారు వ్యవసాయం చేసేవారు. అక్కడ 180 ఎకరాలు 200 ఎకరాల లంక అనమాట అది. ఆ లంక ఒక వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయింది. అంటే అది ఒకేసారి మొత్తం పోయింది. అది అక్కడ వాళ్ళు చేసిన అవివేకమైన పని ఏంటంటే, మా తాతయ్య గారు బావమరిది అంటే అతను చూసేవాడు వ్యవసాయాన్ని వచ్చి. అతను చింత చెట్లు అంటే చింత అంటే చూసారా, ఆ ఒడ్డున అందులో ఆ 200 ఎకరాల్లోనూ ఒక సీమసం చెట్లు కూడా 30-40 ఎకరాలు సీమసం చెట్లు ఉండేవి, అంతా ఆవరించుకుని. అంటే అది రక్షణ అనమాట. ఆ భూమి కొట్టుకుపోకుండా ఎలాంటి వరద వచ్చినా దాన్ని ఏం చేసాడు, కొట్టేసి పుల్లగా అమ్మేసాడు. అప్పట్లోనే 70-80 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మాకు ఎవరికీ తెలియదు, అది మేము పుట్టేటప్పటికే పోయింది. అది టకాలమని 53లోనూ ఎప్పుడు వచ్చిన వరదలు పోయింది మొత్తం. సడన్గా మరి ఒకసారి బొమ్మ మారిపోద్ది కదా, అంటే మిగతాది ఏదో ఉండబట్టి మాకు పర్లేదు, కానీ మొత్తం జాతకం తారుమారైపోద్ది కదా. గోటాలండి, అది గోటాల లంక అంటారు అనమాట.
ఏంటంటే ఇప్పటికీ రామారావు గారు లంక అంటారు. మా తాతయ్య గారి పేరు రామారావు, పెద్ద రామారావు గారు. రామారావు గారు లంక అంటారు అది. ఇప్పుడు ఎవడెవడో తీసేసుకున్నారు అవన్నీ. తర్వాత తేలిన తర్వాత అక్కడ ఉన్న కర్ణాలు గట్ట మాకు దాన్ని కట్టిన పనులు గిన్నెలు ఆయన పెట్టులో లేకుండా పోయింది. మేము చూసుకోలేకపోయాం, మేము జాగ్రత్త పరచుకోలేకపోయాం. అది మాది తప్పే. అది ఉంటే అది చూపిస్తే మళ్ళీ ఎంతో కొంత పడద్దరు మాకు ఆ గవర్నమెంట్, లేదా ఇంకా ఎవరో రకరకాల వాళ్ళు తీసుకున్నారు. అయితే అలాంటి అనుబంధం కూడా, ఒక విషాదం కూడా ఉంది మాకు గోదావరితోటి. ఏంటండి, దాని మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది, పిచ్చి ఉంది, కానీ ఇలాంటి విషాదం కూడా ఉంది గోదావరి. ఏమైనా సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి రోజుని మనం ఆయన తలుచుకుని గణనివాళి అర్పించడం మన బాధ్యత, సగటు ఆంధ్రుడి బాధ్యత. గోదావరి అందాలను అద్భుతంగా వర్ణిస్తూ సర్ ఆర్థర్ కాటన్ గారికి నివాళులు అర్పించిన అడిసిమిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.